విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వచ్చే నెల 2వ తేదీ నుండి జరగనున్న ఈ ఏడాది 4వ రాజ్యాంగబద్ధ గ్రామ సభలను జిల్లాలో ఉన్న 777 పంచాయతీల్లో సక్రమంగా నిర్వహించాలని కోరుతూ విజయనగరం జిల్లా పంచాయతీ అధికారికి విజ్ఞాపన లేఖ వాట్సాప్ ద్వారా ఓటరు అక్షరాస్తం వేదిక వ్యవస్థాపకులు డి సూర్యారావు పంపించడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా ఈ నెల 25, 26 తారీఖులోపు మండలాల వారీగా డిప్యూటీ ఎండీఓలతో పాటు పత్రికాముఖంగా గ్రామ సభల షెడ్యూల్ రిలీజ్ చేయాలని, గ్రామ సభల పర్యవేక్షణ జిల్లా అధికారులైనటువంటి డిఎల్పిఓలకు గ్రామ సభల సక్రమ నిర్వహణకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లేఖ రాయడం జరిగింది అని మీడియా ప్రతినిధులకు డి సూర్యారావు తెలియచున్నారు. మీడియా ప్రతినిధులకు నమస్కారం. నా పేరు డి సూర్యారావు, ఓటర్ అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకుడిని. మన రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ గ్రామ సభలు 2013 నుంచి అమల్లోకి వచ్చాయి. నేటికి పుష్కర కాలం గడుస్తుంది. మన రాష్ట్రంలో ఈ రాజ్యాంగబద్ధ గ్రామ సభలను సక్రమంగా నిర్వహించాలని కోరుతూ మొన్ననే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆయన నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయనకి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ఈపీఓ మల్లికార్జున గారికి వాట్సాప్ ద్వారా విజ్ఞాపన లేఖను పంపించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ విజ్ఞాపన లేఖలో తెలియజేసింది ఏమనగా, జిల్లాలో ఉన్న 777 పంచాయతీల్లో గ్రామ సభల సక్రమ నిర్వహణకు పూనుకోవాలని, అలాగే గ్రామ సభ షెడ్యూళ్ళు వారం రోజుల ముందుగా, అంటే ఈ నెల 25, 26 తారీఖుల్లో షెడ్యూల్ వచ్చేలాగా తగు చర్యలు చేపట్టాలని, అలాగే ఈ గ్రామ సభకి ప్రత్యేక అధికారులైనటువంటి డిఎల్పిఓలు, డిప్యూటీ ఎండిఓలు పర్యవేక్షణలో సక్రమంగా నిర్వహించడానికి తగు ఆదేశాలు జారీ చేయమని కోరుతూ మేము ఓటర్ అక్షరాస్యత తరఫున విజ్ఞాపన లేఖను పంపించడం జరిగింది.